ఇంటింటికి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కావాలన్నా లేకపోతే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ కావాలన్నా మనం స్టార్ట్ చేసుకొని ఇంటింటికి తిరుగుతూ వార్డుకు మనం వెళ్ళాలని చెప్పి అక్కడ నుండి మళ్ళీ ఆ వార్డులు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. మనకు 28వ తారీఖు లోపల ఈ డివిజన్ ఇన్ఛార్జ్ ఇప్పుడు మనకు టోటల్ 54 అర్బన్ ఉన్నట్టు 6 విలేజెస్ ఉన్నట్టు ఇక్కడ ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ మనం వేసుకొని ఈ లిస్టును మనం ముందు అక్కడికి 28వ తారీఖు లోపల మనం పంపించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం విలేజ్ మనం వార్డ్ వైజ్ గా 4 to 2 క్యాంపెయిన్ చేసుకుంటూ పోతుంటే రేపు రానున్న ఇప్పుడు సంవత్సరంలో మీరు ఉన్నారు కదా, రానున్న ఎలక్షన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో మూడో భాగం మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకుంటూ మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే రేపు రానున్న మన పార్టీకి మనకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరైతే వర్క్ చేశారో ఎవరైతే ముందు పనిచేస్తున్నారో మాకు కూడా చెప్పారు, వాళ్ళ పేర్లతో సహా మీరు పంపేయని చెప్పి పిసిసికి పంపేయమన్నారు. అట్లాగే మేము కూడా పిసిసికి మాకున్న అవగాహన మేరకు మాకు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కూడా అక్కడికి నేను దాని కొరికే ఉన్నా కాబట్టి అక్కడికి పంపేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా తప్పకుండా పంపించి దయచేసి బ్రదర్ ఈ కార్యక్రమాన్ని మీరందరూ సక్సెస్ఫుల్ గా చేయాలని చేస్తారని మీతో ఆశిస్తూ నాకు ఈ అవకాశం